మేఘా, ఆఫీస్కి వెళ్ళి స్వైపింగ్ చేయాలన్నావు కదా నానా, లే. ఝాన్సీ, రేవతి లేచావా? ఎప్పుడో లేచాను. అవును, గౌతమ్ ఎక్కడి దాకొచ్చాడంట? ఒక 2 hours లో రీచ్ అవుతాడంట. సరే సరే, నేను వాడి కోసం ఇల్లంతా క్లీన్ చేసి నీట్ గా పెట్టాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు. అవునా? చాలా థ్యాంక్స్ రేవతి, నువ్వు ఉన్నావనే వాడిని పంపుతున్నా, లేకపోతే వాడు అన్ని రోజులు ఫుడ్ ఎలా మేనేజ్ చేసుకుంటాడు? నువ్వేం టెన్షన్ తీసుకోకు. నువ్వు వచ్చేసరికి నా ఇండియన్ ఫుడ్ తో వాడిని 5-6 కేజీలు పెంచేస్తాను. సరే సరే రేవతి. ఝాన్సీ, నేను గుడికి వెళ్తాను. ఇంటికీస్ మాత్రం పూలకుండీలో పెట్టి వెళ్తాను. ఒకసారి వాడికి చెప్పేసి. అలాగే, నీ నెంబర్ వాడికి పంపిస్తాను. సరే ఝాన్సీ, ఉండనా? సరే మరి. ఒసేయ్, 24 గంటల ఆ ఫోన్ చూస్తూనే ఉంటావా? అది పెట్టేసి స్నానానికి వెళ్ళు. వెళ్తున్నాలే. ఆహా, టీ అదిరిందమ్మా. ఎప్పుడు నా వంటలు తిని బాగున్నాయో లేవో రివ్యూలు ఇవ్వడమేనా? నీకేమైనా వంట నేర్చుకునే ఆలోచన ఏమైనా? చిచ్చి, నాకు అలాంటి చెడ్డ ఆలోచనలు లేవు. అయినా ఈ రోజుల్లో కూడా వంట నేర్చుకోమంటావేంటి మను? అంటే రేపు పెళ్ళయ్యాక ఏదైనా మిషన్ని పెట్టేసుకుంటావా? పని మనిషిని పెట్టుకుంటా, లేకపోతే నా మొగుడే వండి పెడతాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. అబ్బో, మేడం గారికి పెళ్ళాలోచనలు వస్తున్నాయి. హలో, నేను అలా అనలేదు. అయినా నా పెళ్లి గురించి నీకెందుకు మా కంగారు? నేను చూసుకుంటాలే. సర్లే గాని నన్ను కొంచెం గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళవే. చూడమ్మా, ఈ మధ్య నువ్వు బాగా లావ్ అయిపోతున్నావు. టెంపుల్కైనా వాక్ చేసుకుని వెళ్ళావనుకో, మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది. హలో, అయితే నువ్వు కూడా ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళు, నీకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుద్ది. ఎక్సర్సైజ్లో అవి నీలాంటి యావరేజ్ ఆంటీలకు గానీ నాకెందుకు? ఒసే, నీకన్నీ నా పోలికలే, అందుకే అందంగా ఉన్నావు. ఆ విషయం మర్చిపోకు. అలా చెప్పుకుని బతికేసే. సర్లే గాని ముందు ఆ గేట్ పెట్టేసేళ్ళు. నువ్వు వేసుకోమ్మా. ఎక్కడున్నావే? ఇదిగో మన ఫ్లోర్లోనే, వస్తున్నా. మేము కూడా ఇప్పుడే వచ్చాం. సర్లే, నువ్వు కూడా త్వరగా వచ్చేసి. చిచ్చి, ఆఫీస్తో మనకేంటే పని? కెఫెటేరియాకి వచ్చేసేయండి. ఇప్పుడే వచ్చామే, మేనేజర్ కూడా ఉన్నారు ఆఫీస్లో. బొంగలే, రండి మీరు. సరే, వచ్చేస్తున్నా. ముందు హే పదా. మేనేజర్ బొక్కలే, నడు. తనుజ ఎక్కడ? అక్కడ క్యాఫెటేరియాకి వచ్చే దారిలో ఏదో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఆపేశాడు. ఓ, ప్రపోజ్ చేస్తాడంటావా? 6 నెలల నుంచే చూపులు కలిసిన శుభవేళ. ఇది తప్ప ఇంకేమన్నా అవుతుందా? ఇంకా ఈ రోజు కూడా చెప్పలేదనుకో, దానికున్న 3 ఉత్సాహం అన్నీ పోతాయి. లేదే, ఈసారి ఎందుకో ప్రపోజ్ చేసేలానే ఉన్నాడు. చూద్దాం, చెప్పేస్తాడేమో. కాఫీ బాగుంది కదా? హాయ్. ఏంటి, ప్రపోజ్ చేశాడా? చేశాడు. ఇగో రోజ్ కూడా ఇచ్చాడు. ఆహా, ఏదో అనుకున్నాం కానీ కౌశిక్ మంచి రొమాంటిక్కే. కొంపతీసి యాక్సెప్ట్ చేసావా ఏంటి? కొంపతీసి అంటే యాక్సెప్ట్ చేస్తుందిగా. ఏమే? అంటే అలా సడన్ గా చెప్పేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సిగ్గుపడుతూ వచ్చేసా. అమ్మయ్యా, మంచి పని చేసావే. అప్పుడే చెప్పకు. అసలు వాడికి నీ మీద ఎంత ఇష్టం ఉందో, నీకోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడతాడో చూద్దాం. దాన్ని బట్టి డిసైడ్ అవ్వు, ఓకేనా? కరెక్ట్. ఏంటే కరెక్ట్? వాడికి ప్రపోజ్ చేయడానికి 6 నెలలు టైం పట్టింది. ఇప్పుడు నువ్వు ఇంకా లేట్ చేసావనుకో, వాడికున్న 3 ఉత్సాహం అన్ని పోతాయి. ఇది కూడా కరెక్టేనే. అలా నో అంటే పోయేవాడు వెళ్ళిపోతేనే బెటర్. అసలు వాడు ప్రపోజ్ చేస్తే సరిపోతుందా? వాడికి ఎందుకు ద బెస్ట్ పార్ట్నర్ అనేది పిచ్ చేసుకోవాలి కదా. పిచ్చే నీకు. దీని మాటలు విని ఇంకా ప్రొలాంగ్ చేసావనుకో, వాడు నేను లైట్ తీసేసుకుంటాడు. ముందే చెప్పేస్తున్నా. అంటే మరీ అంత తిప్పించుకోమని కూడా అనట్లేదు. ఇప్పుడు అనుకో, లాంగ్ డ్రైవ్స్ అని, డేట్స్ అని ఇలా చాలా ఉంటాయి. నువ్వు ఎస్ చెప్పేలోపు అది ఫుల్ అడ్వాంటేజ్ తీసుకో అంటున్నా. అవును. దండమే బాబు.
అయినా నీకు కావాల్సిన అటెన్షన్ అంతా ఇచ్చి నీ వెంటపడి నిన్ను లవ్ చేసేవాడు దొరుకుతాడంటావా? నావేమంత హై ఎక్స్పెక్టేషన్స్ కాదే. ఇండియాలో ఏ అబ్బాయి అయినా ఈ ఫామ్లో ఫాలో అవ్వాల్సిందే. అక్కడే ఉంది కదా ప్రాబ్లం. మా వాడు యూఎస్ఏ రిటర్న్. ఏంటి యూఎస్ రిటర్నా? అదేంటన్నా, మన వాళ్ళంతా ఇండియా వదిలేసి యూఎస్ వెళ్తుంటే మీ వాడేంటి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు? ఏమో మరి, ఓ నెల ముందు ఫోన్ చేశాడు. మావ అర్జెంటుగా జాబ్ మానే ఇండియా వస్తున్నాను, స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఎందుకు ఏంటని అడగల, వాడు వచ్చాక చూడాలి. ఓకే, ఇదిగో మా వాడే కాల్ చేస్తున్నాడు. హలో రే. హలో ఇక్కడ రేయ్. ఎరా బాగున్నావా? బాగున్నారా నువ్వు? సూపర్. హాయ్ అన్న. యూఎస్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ స్టార్ట్అప్ పెడుతున్నావు అంటే నువ్వు అసలు సూపర్ అన్న. మన దేశానికి మీలాంటోలే కావాలి, బాగా డెవలప్ చేయ. రే ఎదవలరా. ఏరా నీకు తమ్ముడు ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదు? తమ్ముడా? సిగరెట్ వెలిగించుకోవడానికి లైట్ ఇచ్చాను. బాయ్ అన్న. బాయ్. ఎరా డ్రైవ్ చేస్తావా? ఏరా ఎన్ఆర్ఐ, ఎలా ఉంది ఇండియా? చాలా బాగా డెవలప్ అయిందిరా. అసలు ఇంతలా మారిపోద్దని అనుకోలేదు. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. కొన్ని రాడ్ విషయాలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. రాడ్డా అంటే? అది ఇన్స్టా మీమ్ లాంగ్వేజ్లే. ఓ 2-3 రోజులు పోతే నీకే అర్థం అవుతుంది. అవునరా, మరి ఫుడ్ అదంతా ఎలా? పర్లేదురా, అమ్మ ఆల్రెడీ రేవతి ఆంటీతో మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో తినేస్తా. ఓకే. రేయ్, ఇన్వెస్టర్తో మీటింగ్ అది. రే నువ్వు వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే ఇన్వెస్టర్లు మీటింగ్లు అనుకుంటా. 2 రోజులు రిలాక్స్ అవ్వు, నాస్టాలజిక్ మెమరీస్ గుర్తెచ్చుకో, తర్వాత చూద్దాం. ఓకే రా, అయితే ఐల్ కాల్ యూ. ఓకే, సీ యూ అగైన్, టేక్ కేర్, బాయ్. ఓకేరా, బాయ్. అమ్మా ఇప్పుడే రీచ్ అయ్యానమ్మా. 20 years తర్వాత మళ్ళీ మన ఇంటికి వస్తే ఆ ఫీలే వేరమ్మా. అవునరా, అందుకే మీ నాన్న ఎంత సంపాదించినా ఇక్కడికే వద్దామన్నాడు. కరెక్టేమా, ఇండియా అంటే నాకు కూడా చాలా ఇష్టం. డాడీ మాత్రం ఆ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కీస్ ఎక్కడ ఉందన్నావు? కీసా? పూలకుండి కింద పెట్టిన అనిందిరా ఆంటీ. ఇక్కడ చాలా పూల కుండీలు ఉన్నాయమ్మా. అవునా, చూడరా ఒకసారి. ఎక్కడుంది? ఇక్కడుందమ్మా. హలో రే, ఉన్నావా? అమ్మా కీస్ దొరికాయి, నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను, ఓకేనా? సరే. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒసేయ్, పార్టీ నీదన్నప్పుడు మీ ఇంట్లోనే కదా చేసుకోవాల్సింది. అలా రూల్ ఏమన్నా రాసుందా? ఒకటి చెప్పండి, మీ ఇంట్లోనా లేకపోతే దానింట్లోనా? మా ఇంట్లో అయితే ఇంపాసిబుల్. మా అమ్మకు తెలిసిందనుకో నన్ను చంపేస్తుంది. అమ్మో, మా ఇంట్లో కూడా చాలా కష్టం. ఆల్రెడీ ఒకసారి దొరికినందుకే కవర్ చేయలేక చచ్చా. బెటర్ బయటకే వెళ్దాం. వద్దే, ఆ టైంలో మళ్ళీ ఆటోలు క్యాబ్లు అంత సేఫ్ కాదు. అయితే మరి ఈసారి కూడా క్యాన్సిలేనా? ఆహా, చూడే మేఘా, ఈ పిల్ల ఈసారి కూడా తప్పించుకుందాం అనుకుంటుంది. నువ్వు గాని పార్టీ ఇవ్వలేదనుకో నీకు మీ కౌశికి దిష్టి పెట్టేస్తాం చెప్తున్నా. అమ్మో వద్దే తల్లి, పార్టీ నేనే ఇస్తాను, ప్లేస్ డిసైడ్ చేయండి. ఓసే, యాక్చువల్లీ మా పక్కిళ్ళు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆ టెరెస్ మీద కూర్చుందామా? అక్కడైతే అసలు ఎవ్వరు రారు. పక్కన సేఫే కదా? సేఫేనే. మీ ఇద్దరు ఏం చేస్తారంటే మా ఇంటికి వస్తున్నానని చెప్పేసేయండి, నేనేదో సినిమాకి వెళ్తున్నానని చెప్పేస్తాను. మన పని అయిపోయిన తర్వాత మా అమ్మ పడుకున్నాక సైలెంట్గా నా రూమ్కి వెళ్ళి పడుకున్నావు అనుకో, సెట్ ప్లాన్. ఓకే, బాయ్. ఈ పిల్ల పిలిచిందని వచ్చేసాం గానీ సేఫే అంటావా? సేఫే ఉంటుంది లేవే, లేకపోతే అదెందుకు పిలుస్తుంది మనల్ని? అవును, స్టఫ్ తెచ్చావా? స్టఫ్, బాటిల్స్ అన్నీ. నేను తొందరగా వచ్చేస్తాలే, నువ్వు డోర్ లాక్ చేయకు. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. పద పదరగా రా.
ఏంటి ఇంత లేట్? మా అమ్మ ఒకటి అన్నీ డౌట్లే. సినిమా అంటే నమ్మదే. ఈ టైంలో మ్యూజిక్ ఉంటే ఉంటది చూడు. ఉందిగా. సూపర్. పెట్టండి పాటలు. నేను పాడేసుకో. ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్స్? పైనుంచి. హలో, వాట్స్ హ్యాపెనింగ్? ఎవరండి మీరు? ఏంటి న్యూసెన్స్? ఎవరా నువ్వు? ఏంటి న్యూసెన్స్? ఎవరు? కౌశిక. ఎవరు నువ్వు? ఓకే, చూడు బాబు, ఇక్కడ 1 1 2 2 4 4 రాడ్ లేడీస్ ఉన్నారా? మేనర్స్ లేదా? డోర్ నాక్ చేయాలని తెలీదా? డోరా? పో, వెళ్ళి డోర్ నాక్ చేసిరా. పో, వెళ్ళిపో. పో. ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు మాట అంటున్నాడు. మే కమ్ ఇన్? దాదా ఎన్ని బాధ ఏంటి? చూడండి. వాట్ ఆర్ యూ గైస్ అప్ టు? అరే ఇది మా టెర్రస్ అండి, మీకేం పని ఇక్కడ? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే. రేవత అంటే వాళ్ళు డాటర్ కదా? ఇక్కడ నా ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతున్నారు. నీకు కావాలంటే స్టఫ్ ఇస్తాం. ఏదాకా సరైన తినిపో. మేఘా, నేను మేఘా అంటున్నాడే. ఏంట్రా నెక్స్ట్ ఏంట్రా? మామూలు కూడా బేబీ అని పిలిచేస్తావా? బేబీయా? పిలిస్తే పిలిచావు కానీ అదిగో ఆ పొట్టుది చూడు, దాన్ని మాత్రం పిలవకే. ఎందుకంటే అది మొన్నే కవిట్ అయింది. ఏంటే సిగ్గుపడుతున్నా? యాక్చువల్లీ ఇది మా ఇల్లే. అబ్బా మీ ఇల్లా? ప్రూఫ్ ఏది? అసలు డాక్యుమెంట్స్ ఏవరా? చూపి. మరి లేకపోతే నీ పేరు ఎక్కడెక్కడైనా లిఖించారా? అసలు నీ పేరేంటి? గౌతమ్. గొట్టం అంటే కనిపించిందా? లేదు. ఇండియాలో అమ్మాయిలు డెవలప్ అయ్యారంటే ఏంటో అనుకున్నా. ఇలానా? ఇంత తాగారు, సేఫ్గా వెళ్తారంటావా? కాసేపు వెయిట్ చేద్దాం. తొందరగా పిల్లలు అందరూ ఎక్కారు కదా? ఓకే, టికెట్ తీసుకోండి. వచ్చేసాం. దిగండి దిగండి. పొద్దున్న చూసింది ఈ అమ్మాయినేనా? పొద్దునేమో బార్బీ డాల్లో ఉంది, ఇప్పుడేమో యానబెల్లి డాల్లో బిహేవ్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్. మా ఏంటే? తనుజ అమూల్య ఎక్కడ? వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు కదే. అవునా? కొంచెం మజ్జిగ ఉంటాయి మా. ఇంత మార్నింగ్ మజ్జిగేంటే? హ్యాంగ్ ఓవర్ అయి ఉంటుంది ఆంటీ. హే
నువ్వు నిన్న నైట్ ఇక్కడేం చేస్తున్నావు? హ్యాంగ్ ఓవర్ అంటే ఏంట్రా? అంటే అది హ్యాంగ్ ఓవర్ అంటే నైట్ అంతా బాగా ఫోన్ యూస్ చేస్తే వచ్చే టైప్ ఆఫ్ తలనొప్పి అండి. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. ఓహో, నైట్ అంతా ఫోన్ చూస్తే హ్యాంగ్ ఓవర్ ఏం కర్మ, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఎవరు? ఓ తనా, గుర్తుపట్టలేదా? మన పక్కింటి ఝాన్సీ ఆంటీ లేరు, వాళ్ళ అబ్బాయి. చిన్నప్పుడు ఇద్దరు కలిసే ఆడుకునేటోళ్ళు. యుఎస్ నుంచి వచ్చాడు, గౌతమ్. ఝాన్సీ ఆంటీ కొడుకా? చిన్నప్పుడు ఎప్పుడో చూసింది కదరా, గుర్తుపట్టలేదు. పర్లేదండి, ఇప్పుడు పరిచయం చేసుకుంటాం. హలో. హెరా, ఇంకో దోశ అయినా? ఏంటండి? ఏంటా లుక్? ఏం లేదు, రాత్రేమో సైకోపాతులాగా ఎగిరేరు పడ్డావు, ఇప్పుడేమో ఆంటీ ముందు చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నావంటే చూస్తున్నా. ఏంటి ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి మా అమ్మకి చెప్తాను బెదిరిస్తున్నావా? యాక్చువల్గా అదే ట్రై చేస్తున్నాను. నువ్వు భయపట్లేదా? ఇంత కూడా లేదు. అయితే ఇంకే, ఆంటీకి హ్యాపీ చెప్పేస్తాను. ఆంటీ, మీ క్వశ్చన్ చెప్పాలంటీ. ఆంటీ ఆంటీ అది నైట్. ఏం లేదండి, దోశలు ఇంకా చాలు. ఇంకొక్కటి తినరా. వద్దాంటీ, మేఘాకి ఇంకా హ్యాంగ్ ఓవర్ తగ్గినట్లేదు, కొంచెం మజ్జిగ ఇవ్వండి. నైట్ అంతా ఫోన్ చూడమను, అప్పుడు తగ్గుద్ది హ్యాంగ్ ఓవర్. ఇంకొకసారి చూడు, కాళ్ళు ఎరగొడతా. భయం ఇంకా పడుతున్నట్లేవే. భయపడ్డాను. ప్లీజ్ ఇప్పుడేంటి? నీకు సారీ చెప్పాలంతేనా? చెప్తాను. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేనే నీకోటి చెప్తా. ఏంటి? యాక్చువల్లీ నేను మార్నింగే చూశాను. చూడగా నాకు చాలా నచ్చేసావు. ఐ థింక్ ఐ రియలీ లైక్ యూ. 2 నిమిషాలు ఆగవే, మజ్జిగ చేసి పెట్టేస్తాను. పర్లేదండి, దిగిపోయింది. దిగిపోవటం ఏంట్రా? అదే తగ్గిపోయింది. ఓహో, నేను వెళ్ళొస్తానండి. సరే నాన్న.